ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వర్షం వచ్చేస్తుంది, కంగారుగా మాట్లాడుతున్నాను. వాటర్ ఫాల్. హాయ్ హలో ఆల్, వెల్కమ్ టు టాస్క్. ఎక్స్ప్లోర్ చేద్దాం. మనం అయితే ఇప్పుడు అరకు నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఒరిస్సాలోకి అయితే ఎంటర్ అవబోతున్నాం. ఈ రోడ్ గుర్తుంది కదా, మనం ఆల్రెడీ బాల్డా కేవ్స్ వెళ్ళినప్పుడు అయితే ఈ రోడ్లోంచే వెళ్ళాం. కనిపిస్తుంది కదా, వెల్కమ్ టు ఒరిస్సా. మళ్ళీ సేమ్ బార్డర్లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి ఒరిస్సాలో ఇది పడువా జంక్షన్. ఈ జంక్షన్లో స్ట్రైట్ వెళ్తే మనం మొన్న వెళ్ళాం కదా బాల్డా కేవ్స్కి అయితే వెళ్తాం. ఇదే లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ మనం ఆంధ్రలోకి వెళ్తాం. సో మనకి టైం ఏంటంటే క్లైమేట్ అసలు సహకరించట్లేదు. ఫుల్ వర్షం ఉంది ఈ రోజు కూడా. ఈ వర్షంలో ఆ వాటర్ ఫాల్ మరి ఎలా ఉంటుందో మనకైతే క్లారిటీ లేదు. ఫుల్గా తడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం. ఈ వాటర్ ఫాల్ పాడేరు నుంచి అయితే 70 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా 70 చూపించింది. బట్ ఈ రూట్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాం అంటే మనకి ఇక్కడ నుంచి పాడేరు 40, అక్కడ నుంచి 70. సో మనకు ఒక 100+ వచ్చేస్తుంది. ఇంకోటి 1.5 hour పెరిగిపోతుంది. సో ఆ రూట్ ఇగ్నోర్ చేసి ఇలా అయితే ట్రై చేస్తున్నాం. ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, నేను మీకు ఒక స్క్రీన్ షాట్ వేస్తున్నాను చూడండి. రూట్ మ్యాప్. ఈ బ్రిడ్జే మన ఆంధ్ర ఒరిస్సాని అయితే కలుపుతుంది. కనిపిస్తుంది కదా, ఈ బ్రిడ్జ్ కి ఇటుపక్క వచ్చేసి నాకు ఊరి పేరు తెలియదు, ఒరిస్సాలోకి వస్తుంది. అటుపక్కది పెదబైలు మండలమే మనకి ఆంధ్ర ఒరిస్సాకి పాయింట్. ఈ బ్రిడ్జ్ దాటగానే మనం ఆంధ్రలోకి అయితే వెళ్ళిపోతాం. పెదబైలు దాటి అలా కొంచెం స్ట్రైట్ కి వస్తే మనకు బోర్డు కనిపిస్తుంది కదా, మళ్ళీ స్ట్రైట్ వెళ్ళిపోయామంటే ఒరిస్సాలోకి వెళ్ళిపోతున్నాం. ఫ్రంట్ కి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే మనకి కుజబంగి జంక్షన్ ఉంటుంది. కరెక్ట్, ఇది గుర్తు పెట్టుకోండి, కుజబంగి జంక్షన్ నుంచి అయితే లెఫ్ట్ తీసుకొని మనం ముందుకెళ్ళాలి. దారిలో అయితే చిన్న చెకింగ్ అయితే జరుగుతుంది. మాకు అడ్రస్ కూడా కొన్ని ఏరియాలు వీళ్ళే చెప్పారు. తర్వాత ఇది రోడకోట. ఈ రోజు సంత జరుగుతుంది, మార్కెట్ ఈ రోడకోట. ఆ తర్వాత మనం ఇక్కడ నుంచి కుముడ అయితే వెళ్ళాలి. మేము యాక్చువల్లీ మీకు వీడియో అయితే నేను షార్ట్ చేయడం కోసం ఇక్కడ నుంచి చూపిస్తున్నా కానీ ఒక 2 hours అయితే కష్టపడి తిరిగేసాం. గూగుల్ మ్యాప్ లో లొకేషన్ అయితే చాలా అంటే చాలా రాంగ్. దానికి వాటర్ ఫాల్ కి సంబంధం లేదు. బట్ మేము లోకల్స్ ని అడుగుతూ, అండ్ నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు, ఆ అన్నను కాంటాక్ట్ అయితే కుముడ వెళ్ళిపోయి అడగండి తమ్ముడు అంటే అది ఎత్తుక్కుంటూ కుముడకి అయితే వచ్చేసాం. మనం అటు నుంచి వచ్చాం. తారాబుకి ఇలా పైకి వెళ్ళాలి. రైట్ ఏంటో తెలియదు. ఇది కుముడ జంక్షన్. ఇక్కడ మినీ డీమార్టే ఉంది. ఊర్లో అసలు వీళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు కానీ. వేడిగా గోధుమ పిండి అమ్మాయి, గోధుమ పిండి బజ్జీలు వేస్తున్నారు. మామూస్ అయ్యి మామూస్ టేస్ట్ గోధుమూసి మామూసా మోమూసా మోమోసా ఓకే మోమోస్ ఇక్కడ మామూ కాదు మామూస్. ఈ కుమడా జంక్షన్ లో కొంచెం స్నాక్స్ అయితే తినేసి కొంచెం పార్సల్ కూడా చేయించుకొని మనం అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ ఈ రోడ్డు పక్కన స్టెప్ వాటర్ ఫాల్ చూసి కక్కుర్తిపడి ఇక్కడ ఆగి టైం వేస్ట్ చేసుకోకండి. ఈ కుమడా నుంచి ఇలా పైకి వచ్చిన తర్వాత ఇలా రైట్కి వెళ్తాం కదా, ఇలా పైకి ఎక్కి 3 kilometers లోపే మనకి బళ్ళు కూడా అయితే ఉంటుంది. అక్కడికి వచ్చేసాం. బళ్ళు కూడా ఎవరిని తీసుకెళ్తారన్న కుర్రోళ్ళు అంటే ఎంత అన్నా చూడండి. అంటే మనీ అన్నా ఇచ్చేద్దాం వాళ్ళకి. మా తీసుకొచ్చేద్దాం 1 గంట. దంపుడు బియ్యం దంచుతున్నారు ఇక్కడ. మా బైక్లు ఇక్కడ పెట్టేసాం 2. ఇక్కడ నుంచి డెడ్ ఎండ్, నో రోడ్డు. ఇక్కడ దిగిన మళ్ళీ బళ్ళు తిరగవు. ఇవన్నా సింహాచలం భాస్కర్. ఈరోజు మా గైడ్లు వాళ్ళే. వితౌట్ లోకల్ సపోర్ట్ వాటర్ ఫాల్కి వెళ్ళడం ఇంపాసిబుల్. మేము దాదాపు 4 గంటల నుంచి ఎదుగుతున్నాం వాటర్ ఫాల్. కారణం ఏంటంటే గూగుల్లో ఉన్న లొకేషన్ మొత్తం రాంగ్ లొకేషన్. నేను ఇదే అనుకుంటాను. ఇదంతా పసుపు అంట, కనిపించేది అంతా పసుపే. వాళ్ళు మన గైడ్స్ నడవాలనా. క్లైమేట్ చూసి మీరు ఏ టైం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలియదు కానీ టైం మధ్యాహ్నం 1 గంటన్నర అయింది. ఫుల్ మబ్బు. మేము దారంతా ఒరిస్సాలో స్టార్ట్ అయినప్పుడు ఫుల్ వర్షం, తడిచిపోయాం. భయపడ్డాం వర్షంలో ఈ రోడ్లు ఎలా ఉంటారా బాబు అని చెప్పేసి. ఇప్పుడు మాత్రం ఫుల్ సాటిస్ఫైడ్. మబ్బుతో అడ్వాంటేజ్ ఏంటంటే మాకు చెమట పట్టదు, కొంచెం నీట్గా తెగలుగుతాం. బట్ ఇంకో బాధ ఏంటంటే చలి మామూలుగా లేదు అయ్యా, ఎరగదేస్తుంది. ఈ మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు వీటినైతే నేను పెసలనే అనుకుంటున్నాను. నాకు తెలియదు, ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఎందుకంటే వీళ్ళు ఏంటంటే మాకు తెలుగులో దాని పేరు తెలియదు అని అంటున్నారు. దారి మొత్తం ఇవే, వీటిలోంచే వెళ్ళాలి. ఆనందపడాలో ఇవి తొక్కేస్తున్నందుకు బాధపడాలో అర్థం కావట్లే. ఫుల్ ఎంజాయ్. ఈ వలస పువ్వుల గింజలను అయితే వీళ్ళు అమ్మేస్తారంట. వీటితో ఆయిల్స్ తయారు చేస్తారని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా అది ఏం ఆయిల్ అనేది నాకైతే తెలియదు. వాళ్ళ భాషలో ఏదో అంటారంట. మీ భాషలో ఏంటన్నా?
పేరు ఒడ్డులు అంట అనిసి అంటాను. అన్సి అన్సి గింజలు అంటావా? ఫ్లాక్ సీడ్స్లో లేవు కదా ఇవి. ఇది మొత్తం కొండ దిగుడు. ఆ ఎల్లో ఫ్లవర్స్ నుంచి దిగి అలా కిందకు వచ్చి నా వెనకాల వాటర్ ఫాల్ చూసి అప్పుడే వచ్చేసాం అనుకుంటున్నారేమో. ఇప్పుడు మొదలైన సినిమా. ఇక్కడి నుంచి గంట నడాలంట. అంటే వాళ్ళకు ఒక 20 minutes వెళ్ళిపోతారు, మన అయితే గంట. ఈ వాటర్ ఫాల్ అంతా దిగాలనుకుంటా. ఇందాక చూసి స్టెప్ 1, నా వెనకాల ఇది ఉంది కదా స్టెప్ 2, ఇంకొక 3 steps దిగాలి మనం. కిందకి వెళ్ళాక ఆ వ్యూ చూపిస్తా. అలాగే ఉంటుంది కానీ కిందకి వెళ్ళిపోతా. స్టెప్ 3 ఇది. ఇక్కడ మణిగారు స్టెప్ వేసేపోతుంది. ఇక్కడ జారితే అదిగో లోయ. అదిగో వర్షం పడుతుందిరా బాబు. వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో. ఇక్కడ నుంచి ఇక్కడ దిగితే స్టెప్ 5. ఇక్కడికైతే వెళ్ళడానికి ఛాన్స్ లేదు, కానీ రాయి చూసారు ఒకటి ఉందా. ఇక్కడ నుంచి కిందకి దిగితే స్టెప్ 6 ఆ పైకి కనిపిస్తుంది అంట. మా టైం ఏంటంటే వర్షం పడుతుంది. స్టెప్ 4 వరకు వచ్చాం, ఇంకా 2 ఉన్నాయంట. నేను 5 అనుకున్నా, 2 ఉన్నాయి. కానీ ఇక్కడ నుంచి దిగడం ఓకే. ఆల్రెడీ 2 సార్లు దొరికాము, రికార్డ్ చేయడానికి కూడా లేదు అలాంటి పరిస్థితి. మళ్ళీ ఎక్కేసరికి సినిమా చూసేస్తారన్నా కష్టమని చెప్తున్నారు వీళ్ళు. సో మోస్ట్లీ ఇక్కడితో డ్రాప్. ఇప్పుడు కింద షాట్ ఎలాగా అన్నది ఆలోచిస్తున్నా. ఇప్పుడు అక్కడ నుంచి దిగి ఆ లోయ ఎంత ఉందో ఆ కిందకి వెళ్ళాలి. వాటర్ పడే ఫ్లోకి అంటే వర్షం లేకపోతే నార్మల్గా అక్కడికి వెళ్తారంట. అంటే జాగ్రత్త కూడా అక్కడికి వెళ్ళిపోతాం. లేదు ఇక్కడ నుంచి ఇలా దిగి మళ్ళీ అక్కడ మళ్ళీ ఆ కొండలో ఇరుక్కు దిగి మళ్ళీ కనిపించదండి మీకు. ఎలా నేను చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నాను. చూడాలి ఆ రాయి చూడు వర్షం వల్ల. కిందకి వెళ్ళి ఆ వ్యూ అసలు అలా చూద్దాం అనుకున్నా. పనవల దిగే అంటే ఎంత తీసుకుందంటే దొరకం. ఆ రాళ్ళకి మధ్య కొండలోకి వెళ్ళిపోయామంటే ఇంకా పని అవదు. చాలా రెస్క్యూ ఆపరేషన్ అలా ఉంది సిచ్యువేషన్. మల్లిపాడు అలాగే అక్కడ వరకు వెళ్ళి టచ్ చేయకుండా వచ్చాము. ఇది కూడా అంతే, ఇక్కడ వరకు వచ్చాను టచ్ అయిన వల్ల. అంటే ఐ మీన్ ఒక 3 steps సాటిస్ఫైడ్. బాగా కిందకి వెళ్ళి చూద్దాం. మనిషిని కదా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ. అలాంటప్పుడే ఆశగద్దు ఉండాలి, సిగ్గు ఉండాలి అంటారు కదా, అదే స్టేజ్లో ఉన్నా. ఇంకా కిందకి వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ లేదు. నేను ఆ స్క్రీన్ రికార్డ్ పెట్టా కదా గూగుల్ది, అన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి. అక్కడ ఒక పాయింట్ దగ్గర అయితే మేము ఆగిపోయాం, కిందకైతే వెళ్ళలేకపోయాం. మన దగ్గర డ్రోన్ ఉంటే ఇంకా బాగా క్లియర్ గా చూపిద్దాం. మన దగ్గర అది లేదు కాబట్టి ఇంకెక్కడికైతే రిటర్న్ అయిపోతున్నాం. చాలా డిసప్పాయింటెడ్ అయిపోయాను నేనైతే. ఇంకో వే కూడా ఉందన్నారు కాబట్టి ఇంకొకసారి ఖచ్చితంగా వచ్చి కంప్లీట్ గా వాటర్ ఫాల్ అయితే ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం. వీడియో కోసం కోటి స్టంట్లు ఇంకా చెప్పాలంటే టాస్క్లు. ఈ టాస్క్ తోలు తీరుతుంది. మొక్కలు వేసిపోతుందిరా. ఎక్కడ పోతుంది.
మన ఇప్పుడు స్పైడర్ మ్యాన్ వెళ్తాడు. మా స్పైడర్ మ్యాన్ బొక్క ఉంది అక్కడ. బొక్కలోకి ఎందుకు వెళ్ళారు? ఇది స్పైడర్ మ్యాన్. ఎంత చేయకూడదు మాకు ఎంత చేస్తుంది. నీకు దెబ్బలే, నీకు దెబ్బలే. ఎక్కడ టాస్క్ చెయ్యి టాస్క్. ఆ గ్రిప్ నాకు ఇవ్వట్లే. వెరీ గుడ్, సాధించండి. టాస్క్ మ్యాన్ టాస్క్ కంప్లీట్ చేశాడు. టాస్క్ మ్యాన్ సహకరించట్లేదు. Let's see what will happen. మూతి పగులుతుంది. Will he do or not? మూతి పగులుతుంది. మీ కామెంట్స్లో చెప్పండి. నేను అస్తమానం ఎందుకు పడిపోతున్నానంటే నా షూ కనబడుతుంది కదా, ఈ షేపు ఇదంతా. ఇది ట్రెక్కింగ్ హైకింగ్ చేసినప్పుడు మట్టి, నార్మల్ పొడి రాళ్ళు ఇలాంటి అన్ని చోట్ల కూడా మంచి గ్రిప్ ఇస్తుంది ఈ మట్టికి. దిగి వాటర్ దగ్గరకు వచ్చేసరికి మొత్తం తడిగా నాచు పట్టేసి ఉంటుంది కదా, లేదా వెట్ సర్ఫేస్ మీద ఇది పనిచేయదు. ఇది ఆ పర్పస్ కాదు. నేను ట్రెక్కింగ్ హైకింగ్ పర్పస్ కొన్నా, బట్ ఇక్కడ మినిమం సపోర్ట్ ఇస్తుంది అనుకున్నాను. కానీ నాచు మీద ఈ ముళ్ళు కనిపిస్తున్నాయి కదా మీకు, అలా స్కిడ్ అయిపోతుంది, ఫ్రిక్షన్ రావట్లేదు. మట్టి అనుకో కింద లోతు ఉండడం వల్ల ఇది ముళ్ళు దిగుతుంది, దిగి అంటుంచుతుంది. ఇక్కడ నాచు దగ్గరకు వచ్చేసరికి లోతు ఉండదు కదా, జస్ట్ అది ఫ్రిక్షన్ అవగానే గ్రిప్ వదిలేస్తుంది, పడిపోతుంది. అందుకే నేను అంత మళ్ళీ పడిపోతా. ఇదే 3000 పెట్టుకున్నది. మళ్ళీ వాటర్కి మళ్ళీ వేరే షూ కొనాలంటే నాకు ఇంట్లో ఆదలు పడిపోతాయి. యూట్యూబ్లో ఇంకా ఇన్కమ్ లేదు, మొత్తం డబ్బులన్నీ వీటి మీద పెడుతున్నాం అని చెప్పి నాకు ఉప్పిగా రాడ్ ఉంది. సో అదే పర్పస్. షూ వల్ల ఈ సపోర్ట్ లేక అస్తమానం పడిపోతున్నాం. అది షూ వల్ల టాస్క్ కంప్లీట్ చేయలేకపోయాం. సగం టాస్క్ అయితే మ్యాక్సిమం చేసాం. టాస్క్ అయితే వర్షం వల్ల కంప్లీట్ చేయలేదు, పైకి ఎక్కడం అయితే మాత్రం షూ వల్ల. అలాగే దీన్ని ఏమన్నావు, చాలా చోట్ల ఇది నాకు మంచి సపోర్ట్ ఇచ్చింది. ఇలాంటి చోట్లకే వేరేదైనా ఆప్షన్ చూడాలి. మొత్తం ఇదే భాస్కర్, సింహాచలం ఈ వీళ్ళిద్దరే మమ్మల్ని కింద తీసుకొచ్చారు. ఎవరైనా ఈ ఊరు వచ్చే వాళ్ళు ఉంటే కింద వాళ్ళ నెంబర్ పెడతాను, డిస్క్రిప్షన్లో పెడతా, స్క్రీన్ మీద వేస్తా. వాట్సాప్ చేస్తే వీళ్ళు కాంటాక్ట్ అవుతున్నారు, వీళ్ళు సపోర్ట్ చేస్తా అన్నారు. బల్లిగూడ వాటర్ ఫాల్స్ ఇది గూగుల్లో ఉన్న లొకేషన్ ఏదైతే ఉందో కంప్లీట్ రాంగ్. దీనికి రావాలంటే కుమిడ, రోడకోట, ఇంకొకటి జడిగూడ అండి. పైన జడిగూడ అనుకో, ఇక్కడ వీళ్ళు వచ్చే చెప్పారు, అది గూగుల్లో చూపిస్తుంది. ఇవి ల్యాండ్ మార్క్స్. ఇవి పెట్టుకొని వచ్చి ఇక్కడ లోకల్స్ అడిగితేనే వాటర్ ఫాల్ దగ్గరకు వస్తారు. ఇంకోటి మేము అనుకున్నట్టు ఇది 6 స్టెప్స్ ఉంది. వీడియో ముందు చూశారు కదా ఇప్పటివరకు ఫుల్ వీడియో. 6 స్టెప్స్ అంటే 4th స్టెప్ వరకు కంప్లీట్ వెళ్ళాం. కింద 2 దిగేసరికి వర్షం వచ్చింది. బ్రో అదే మాతో వచ్చిన వాళ్ళు ఏం చెప్తారంటే, దిగడం దిగేస్తామన్నా ఎక్కడుంటే చాలా కష్టం, వెళ్ళిపోదాం అని చెప్పేశారు. ఇంకా మనం మాత్రం చేసేదే ఉంది, అందుకే వెనక్కి వస్తాం. ఇంకో పక్కన నాది షూ సపోర్ట్ చేయలేదు, ఎస్పెషల్ నా షూయే దిగడానికి సపోర్ట్ చేయట్లే. ఇంక చెప్పడానికి లేదు. వచ్చాం, పకోడీ తెచ్చుకున్నాం, బనానాలు తెచ్చుకున్నాం. ఇప్పుడు ఇది తినేసి జంపు. టైం ఎంత? 3:30 అవుతుంది. 3:30 అయినా ఇక్కడ అంటే ఇప్పుడు వర్షం పడుతుందని కాదు, కానీ నార్మల్గా కూడా ఇలాగే ఉంటుందంట. వర్షాకాలం అసలు ఇది టచ్ చేయకూడదు, రాకూడని ప్లేస్ అంట, వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. అలాగని ఇంకొక దారి కూడా లేదు, ఇది ఒకటే దారి.
కింద నుంచి ఎక్కడికి వెళ్తుందో ఏ ఊరు వెళ్తుందో తెలియదు మనకి. వీళ్ళు ఏదో ఊరు పేరు చెప్పారు కానీ అది గూగుల్లో కూడా లేదు, అంత మారుమూల గ్రామం. సెకండ్ వాటర్ ఫాల్ ఇది నన్ను టెస్ట్ చేసింది. ఫస్ట్ది మల్లిపాడు అని ఉంటుంది, మన ఫస్ట్ వీడియో ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఈడు నేను అప్పుడు సంటలు వేసాం. మూడో కూడా ఉంటాడు, ఆడు రాలే. ఇప్పుడు అలాంటి రిస్క్ ఏం జరగలే కానీ ఇప్పుడు నలుగురు రోజు వేసాం. మల్లిపాడు వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. మా ఊడి చూడు, ఇంకొద్దు ఆడొద్దు. ఇవి గోరు చిక్కులు ఇవి. మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు చూసారంటే ఇవి తీసుకురావాల్సింది కదా కూర వండుదు అంటారేమో. ఎంత ఉంది ఇది? ఒరే ఇది ఈజీగా ఒక 6 కేజీలు ఉంటుందిరా. అమ్మ బాబాయ్. ఇప్పుడు సరే పుట్టేస్తారా వాళ్ళు వెనకాల పరిగెట్టుకు వచ్చాడు. ఆగరా. ఏం పేరు మీ పేరు? స్పీడ్గా పద లాగేద్దాం. నువ్వు చెప్పరా? అరే నువ్వు చెప్పరా? మేము వెళ్తున్నప్పుడు ఈ తుప్పల్లోకి మా ముందు ఒక బైక్ జుమ్ అని వెళ్ళిపోయింది. వెంటనే వెనక్కి తిరిగి ఆగి చూస్తే పాపం ఒక ఆయన పడిపోయారు, తలకు కూడా దెబ్బ తగిలింది. తాగేసి ఉన్నట్టున్నారు ఆయన. సో ఆయన కొంచెం బయట తీసుకొచ్చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. తలకు తగిలింది. అబ్బా అలా ఏమి లేదు కానీ తలకు తగిలింది. క్లాత్ ఏమైనా ఉంది తీసుకో. ఖర్చు ఏమైనా ఉందా? చిన్నదే తగిలిందిలే, చిన్నదే తగిలింది. ఫోన్ మాట్లాడుకో అలా తోస్తే పట్టుకెళ్తాను నువ్వు లేవు కదా. అలా పాడేరు దిగి ముందుకు వచ్చిన తర్వాత చెకింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ కొన్ని తీసుకెళ్ళకూడని ఆకులు ఉంటాయి కదా, వాటికి సంబంధించి చెకింగ్ అయితే జరుగుతుంది. సో ఇదంతా కంప్లీట్ చేసుకుని మేమైతే ఇంకా బయటకి అయితే వచ్చేసాం. ఇంకెక్కడితో ఈ వీడియో అయితే సమాప్తం. ఈ వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్.